హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రై రెసిపీని చేయబోతున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడు చేసే విధంగా తోటకూరని కర్రీలా కాకుండా నేను చెప్పే విధంగా ఇలా ఫ్రై రెసిపీ చేస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 5, 6 దాకా ఎండుమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10-15 దాకా వెల్లుల్లి దంచినవి వేసుకోవాలి. ఈ తోటకూర రెసిపీలో ఎంత ఎక్కువ వెల్లుల్లి ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఒక 10-15 దాకా తీసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి బాగా వాష్ చేసి కట్ చేసి తీసుకున్న తోటకూరని వేసుకోవాలి. తోటకూరని బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక అంతా పోయేదాకా బాగా వాష్ చేసుకొని, వడగట్టుకొని తీసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అనేవి మొత్తం పోవాలి. ఇలా తోటకూర వేసుకున్నాక కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇది అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఎండుమిర్చి ఎక్కువగానే వేశాను. ఆ కారమే సరిపోతుంది ఫ్రైలోకి. ఇది జొన్న రొట్టెలోకి, పుల్కాలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.